హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను తీసుకొచ్చేసే 2025 పల్సర్ RS 200 ఒక కొత్త మోడల్ అనమాట. కొత్త కలర్ స్కీమ్స్ అనేది లాంచ్ చేయబడ్డాయి, కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఆల్రెడీ RS 200 అనేది ఒక కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేసే మోటార్ సైకిల్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ పల్సర్స్గా అది లాంచ్ అయింది. కానీ ఇప్పటికీ చాలా ఏజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. ఇంకా వాళ్ళు మేజర్ అప్డేట్ అనేది దానికి ఇవ్వలేదు, సేమ్ డిజైన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఎస్, ఇది అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా షార్ప్ అండ్ చాలా అప్డేటెడ్గా కనిపిస్తుంది ఇప్పటికి కూడా. కానీ RS 200 ఫ్యాన్ బాయ్స్ ఏమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక రివైజ్డ్ డిజైన్ లాంగ్వేజ్ వస్తే బాగుండు అనేది, ఇంకా దాని ఒక యాక్చువల్ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి. అండ్ ఇంకా కొన్ని చేంజెస్ కూడా మనం తీసుకురావచ్చు. అదేంటనేది మనం డిస్కస్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే 2 కలర్ ఆప్షన్స్ నేను మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వరుణ్ బజాజ్లో ఉన్నాను. బెస్ట్ డీల్స్ ఆన్ బజాజ్ వెహికల్స్ మీరు పొందుకోవాలంటే వరుణ్ బజాజ్, మీరు కొండాపూర్ కానీ చందానగర్ కానీ, మీరు హైదరాబాద్లో ఎనీ వరుణ్ డీలర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ యువర్ బజాజ్ వెహికల్స్. అండ్ మీరు చూడొచ్చు, బ్లాక్ కలర్ అనేది చాలా చక్కగా ఉంది RS 200. అండ్ ఈ గ్రాఫిక్స్ అనేది కొత్తగా ఉన్నాయి. ఫుల్ బ్లాక్ థీమ్ అనేది బండి ఒక విజువల్ అపీల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. కొంచెం వరకు టింటెడ్ వైజర్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. ముందు మీరు వచ్చినట్లయితే మనకి ఇక్కడ డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ సెగ్మెంట్లో. మోస్ట్ పవర్ఫుల్ అండి. కొన్నిసార్లు నేను చెప్పాలంటే టూరింగ్కి వెళ్ళినప్పుడు దీని ఒక పవర్ఫుల్ హెడ్ ల్యాంప్స్ ఎంత పవర్ఫుల్ అంటే వేరే బైక్స్ అందరూ RS 200ని వెనకాల పెట్టేసి వాళ్ళు ముందుకెళ్ళే వాళ్ళు, వాళ్ళ లైట్స్ ఫెయిల్ అయినప్పుడు, అంటే అంత పవర్ఫుల్ హెడ్ ల్యాంప్ అనేది ఇది ఆఫర్ చేసేది. అదేవిధంగా మనకి DRL అనేది ఇక్కడ LED DRLs అనేది లభిస్తుంది. ప్లస్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది USD ఫోక్స్ ఆఫర్ చేస్తే దీనికి ఉన్న పొటెన్షియల్ని ఇంకా మంచిగా మనము ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంజిన్ చాలా పొటెన్షియల్ ఇంజిన్ మనకి ఇక్కడ లభిస్తుంది. అదేవిధంగా డిస్క్ రోటర్ చూసినట్లయితే 300mm డిస్క్ రోటర్ గ్రిమెకా క్యాలిపర్తో పాటు వస్తుంది. అండ్ వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్గా ఇప్పుడు మనకి లభిస్తుంది. అదే కాకుండా కొన్ని ABS మోడ్స్ కూడా ఆఫర్ చేశారు, అది కాసేపట్లో చూద్దాం. ఇంకొక సేఫ్టీ ఫీచర్ మనకి స్లిప్పర్ క్లచ్ అనేది దీంట్లో ఇప్పుడు ఆఫర్ చేయబడి ఉంది. సో ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు మీకు వెనకాల వీల్ లాక్ అవ్వకుండా వెహికల్ మిమ్మల్ని ఇది కింద పడేయకుండా అది కాపాడుతుంది. ఎందుకంటే ఏమవుతుంది స్లిప్పర్ క్లచ్లో అంటే, ఆ స్లిప్పర్ క్లచ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు హైయర్ స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ అండ్ రేర్ వీల్స్ స్పిన్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీకు రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మిమ్మల్ని బండి విసిరి కొట్టే ఛాన్స్ ఉంది. అది అవ్వకుండా కాపాడేది స్లిప్పర్ క్లచ్ అనమాట. అండ్ టైర్స్ పరంగా చూసినట్లయితే మనకి రెగ్యులర్ టైర్స్ ఇచ్చారు. రేడియల్ టైర్స్ ఇస్తే ఇంకా దీని యొక్క పొటెన్షియల్ని మనం ట్రాక్లో కానీ, ఇంకా చాలా మంచి క్యానియన్ కార్వింగ్ కానీ మనము ఘాట్ సెక్షన్లో మనం ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే దీనికి ఉన్న పొటెన్షియల్కి ఇంజిన్ ఎంత బ్యూటిఫుల్ ఇంజిన్, చాసీ ఎంత బ్యూటిఫుల్ చాసీ అంటే, మనకి పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజువల్లీ 600cc క్లాస్లో మనకి సూపర్ బైక్స్లో మనకి వచ్చే పెరిమీటర్ ఫ్రేమ్ వాళ్ళు ఈ 200cc బైక్ ఆఫర్ చేశారు. అండ్ దానివల్ల దీని ఒక స్టెబిలిటీ, ఇది ఇంకా హైయర్ కెపాసిటీ బైక్స్ని కూడా ఓడగొట్టే కేపబిలిటీ దీనికి ఉందన్నమాట. అండ్ సీట్ హైట్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ సఫిషియంట్ సీట్ హైట్ అనేది మనకు లభిస్తుంది. నేను కూర్చొని చూపిస్తాను మీకు. సో 810mm సీట్ హైట్ అండి. చూడొచ్చు, ఆల్మోస్ట్ కాళ్ళు అయితే అందుతున్నాయి, ఒక కాలు కింద ఈజీగా పెట్టవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇక్కడ లభిస్తుంది. మోర్ దెన్ సఫిషియంట్ 13 లీటర్ ట్యాంక్తో పాటు. అండ్ ఒకసారి మీరు ఈ యొక్క బైక్ మీద ఫోకస్ చేస్తారంటే బండి ఒక చిజిల్డ్ బాడీ వర్క్ మీరు చూడొచ్చు. చాలా యాక్సెంట్స్, ఎయిర్ ఇన్లెట్స్, ఇవన్నీ ఎయిర్ స్కూప్స్ ఇవన్నీ ఇచ్చారు. కూలెంట్ చేంబర్ దీని వెనకాల ఉంది. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ చాలా చక్కగా ఉంది. ఇప్పటికి కూడా సౌండ్ అనేది బీభత్సంగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ మనం విందాము. సో మీరు చూడొచ్చు, అదే ప్రాపర్ ఒక స్పోర్ట్స్ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. మీకు ఒక ఐడియా వచ్చేసింది బండి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఎలా ఉంటుందని. ఇక్కడ మీరు చూసారంటే మనకి గ్రాబ్ రైల్స్ అనేది సపరేట్గా ఇవ్వలేదు, దీంట్లోనే యాక్సెంట్స్ ఇచ్చారు. పిలియన్స్ ఇక్కడ గ్రాబ్ బార్ లెక్క దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి RS బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంజిన్ అనేది ఒకలాంటి బ్రాంజ్ కలర్లో మనకి ఇచ్చారు. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే మనకి 199cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 24.5 PS అండ్ 18.6 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. గేర్ రేషియోస్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్, మనకి స్వింగ్ ఆర్మ్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ వెనకాల చాసీని సపోర్ట్ చేసే ప్రాపర్ గ్యాస్ చార్జ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం మనకి
టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఎస్, ఇండియన్ కండిషన్స్కి ఇది మోర్ దెన్ సఫిషియంట్. కానీ లేదు, మీరు ట్రాక్లో దీన్ని ఇంకా అగ్రెసివ్గా వాడాలంటే మీరు యూఎస్డి ఫోక్స్ అనేది మీరు కోరుకోవచ్చు. సో ఫ్యూచర్లో దీన్ని కాంప్లిమెంట్ చేసేటట్టు యూఎస్డి ఫోక్స్ ఇవ్వాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి 200 NSలో అండ్ 160 NSలో కూడా మనకి యూఎస్డి ఫోక్స్ అనేది ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేయడం స్టార్ట్ చేసేసారు. కాబట్టి హ్యాండిల్ బార్ చూసినట్లయితే చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అండి. మీరు యాక్చువల్గా డే టు డే ఆఫీస్ రైడ్స్కి మరీ మీరు ఉంగి నడిపాల్సిన అవసరం లేదు. ఇలా అప్రైట్ సీటింగ్ పోస్చర్తో నడిపచ్చు, స్పోర్ట్ టూరింగ్ చేయొచ్చు. అండ్ విండ్ స్క్రీన్ కూడా కొంచెం వరకు మీకు విండ్ బ్లాస్ట్ నుంచి కాపాడుతుంది. అండ్ ఒకసారి మీరు స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్పీడో కన్సోల్ కొత్తగా వాళ్ళు ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. ఇది సేమ్ మన 200 NSది స్పీడో కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మంచిగా ఇంటిగ్రేట్ చేయబడింది, చాలా నీట్గా విత్ కార్బన్ ఫైబర్ లైక్ యాక్సెంట్స్ అనమాట. దీంట్లో మనకి నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, SMS, ఈమెయిల్ అలర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అదే కాకుండా మనకి ఇక్కడ ABS మోడ్స్ ఉన్నాయి, రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్. రోడ్ ఏమో మన సిటీ రైడింగ్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. రెయిన్ ఏమో వర్షాల్లో మీరు రెయిన్ మోడ్లో పెట్టుకోవచ్చు, అప్పుడు ABS ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ రోడ్ అనేది డర్ట్ ప్యాచెస్లో మీరు యూజ్ చేయవచ్చు. ఈ మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ మోడ్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ బటన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇది చూడండి, ఇప్పుడు రెయిన్ వచ్చేసింది, అదేవిధంగా ఆఫ్ రోడ్కి వచ్చేసింది, అదేవిధంగా మనకి రోడ్కి వచ్చేసింది. సో ఇలా మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ పరంగా మనకి చూసినట్లయితే మోస్ట్ వెల్ ఎక్విప్డ్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా RS200 అనేది వస్తుంది. ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ 2 కలర్స్లో నాకు నచ్చిన కలర్ బ్లాక్ అండి, అద్దరిపోయింది అసలు లుక్స్. మీరు కూడా మీకు నచ్చిన కలర్ ఏదో తెలియచేయండి. ఆల్రెడీ ఈ కలర్ ఇంతకు ముందే చూసాం, బ్లూ అలాయ్ వీల్స్తో పాటు వచ్చేది. కానీ ఇది చాలా కొత్తగా, చాలా స్టెల్దీగా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ బండి ఒక రైడ్ ఇంప్రెషన్ నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. కానీ బండి మీకు నచ్చిందా లేదా? అండ్ ఈ ప్రైస్ పాయింట్లో అరౌండ్ 1,83,000 ఆర్ క్లోజ్ టు 1,85,000 మీకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది పడుతుంది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనమాట. సో ఈ ప్రైస్లో మీరు ఇది ప్రిఫర్ చేస్తారా, వేరే ఏమైనా మోటార్ సైకిల్ ప్రిఫర్ చేస్తారా? మీరు అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే ఎటువంటి అప్డేట్స్ దీంట్లో ప్రిఫర్ చేస్తారు కింద తెలియచేయండి. అండ్ ఎస్, ఇంకోటి ఏంటంటే మనకి వెనకాల స్టాప్ ల్యాంప్ ఒక్కసారి ఇటు వచ్చారంటే మనకి వెనకాల టర్న్ ఇండికేటర్స్ అండ్ స్టాప్ ల్యాంప్ అనేది మళ్ళీ అప్డేట్ చేశారు. ఇంతకుముందు లెక్కనే మనకి టర్న్ బ్లింకర్స్ అనేది దీంట్లో స్టాప్ ల్యాంప్ అనేది మనకి టర్న్ బ్లింకర్స్లో ఇంటిగ్రేట్ చేయబడి ఉంది మన S1000RR లెక్క. అండ్ ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ టర్న్ బ్లింకర్స్ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ చేయబడింది. దీనికి కొత్త డిజైన్ అనేది ఇచ్చారు. మళ్ళీ ఈ డిజైన్ ఎంతవరకు బాగుందనేది నాకు కూడా క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది. సూట్ అయిందా లేదా మీరే చెప్పాలి. ఏదో 2 బ్రాకెట్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఇంతకుముందు ఇంకా బాగుండేది, షార్ప్గా ఉండేది ఇది టెయిల్ సెక్షన్. ఇప్పుడు దీనివల్ల ఇది ఏమన్నా మీకు నచ్చిందా లేదా, మీ పబ్లిక్ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.